హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజేంద్ర బాలుని. లాస్ట్ మంత్ అయితే మేము సమ్మర్ వెకేషన్కి రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళటం జరిగింది. నేను నా ఫ్యామిలీ అయితే వీడియో పెట్టాలనిపించింది మీకు, అందుకనే వీడియో పెడుతున్నాను. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ మెయిన్ గేటు. ఇక్కడే మేము దిగాము కారు. అంటే మాకు ఫస్ట్ టైం కదా, లోపలికి వెళ్ళరేమో అనుకున్నాము. ఇక్కడ ఆపేసాడు, ఆడు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇది మెయిన్ గేట్లో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చి ఫోటోషూట్ లాగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం మేము. అంటే ఎర్లీ మార్నింగ్ మనం రామోజీ ఫిలిం సిటీ తిరగాలంటే ఎర్లీ మార్నింగ్ 9కి వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ 7 అయిపోద్దండి కంపల్సరీగా. ఇది రామోజీ ఫిలిం సిటీ లోపల, గేట్ లోపల నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇది. ఆ కార్లు కనపడుతున్నాయి చూసారా, అక్కడి నుంచి అక్కడికి వరకు వెళ్ళాలి మనం. ఇక్కడ అంటే మనకి పిక్చర్లు ఇక్కడ ఎవరెవరైతే షూటింగ్ చేశారో, ఏ ఫిలిమ్స్ అయితే షూట్ చేశారో 1940 నుంచి 1990 నుంచి అలా షూట్ చేసినవన్నీ ఒక రీల్ లాగా ఫిలింలు మొత్తం సినిమాలన్నీ పెట్టి మంచి అట్రాక్షన్గా పెట్టారు. ఎంట్రన్స్లో చూశారు కదా మీకు 1940స్లో పిక్చర్స్ అవి. ఇక్కడ మీకు ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లోకి వెళ్తున్నారు చూడండి, అక్కడ మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే వెళ్ళిపోయి ఆ బ్యాక్ సైడ్ నుంచి బస్సుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత బస్సులు ఎక్కడ వస్తాయి సార్ అని అడుగుతున్నాం మేము. ఇక్కడ వెయిట్ చేయమన్నారు. చాలామంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ బస్సులు వీళ్ళంతా ముందు ఆన్లైన్లో టికెట్ తీసుకున్న వాళ్ళు, లేదంటే ముందు వచ్చి ఎర్లీ మార్నింగ్ టికెట్ తీసుకున్న వాళ్ళు అనమాట. సరే బస్సు వచ్చే వరకు వెయిట్ చేయడం బోరు కొట్టిద్దని చెప్పి ఇక్కడ మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ లాగా పెట్టారు. అంటే కృష్ణ గారి మన టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ పిక్చర్స్ హీరోలందరూ ఇక్కడ షూట్ చేసిన వాళ్ళందరూ ఒకలాగా పెట్టి ఫోటోషూట్ లాగా పెట్టారు. ఇక్కడ కొద్దిగా టైం పాస్ అవుతుంది అందరు కానీ చెప్పేసి ఆగారు అందరూ. బస్సెస్ ఏంటంటే సార్ వచ్చి ఫుల్ అయిపోతూ ఉంటాయి. ఫుల్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఫుల్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇండియా మొత్తం ఎక్కడి నుంచో సౌత్ నార్త్ మొత్తం అందరూ టూరిజంకి వస్తారండి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి. అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు ఎవ్రీ ఇయర్ సమ్మర్కి ఇలాగ వస్తూ ఉంటారంట. చూశారు కదా సార్, మన కృష్ణ గారి బొమ్మ కనపడుతుంది అక్కడ, చిరంజీవి గారి బొమ్మ. సింగిల్గా ఫోటో తీయమన్నాడు కానీ మా ఫ్రెండ్ని సింగిల్గా ఫోటో తీసాడు. నేనైతే రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వెళ్ళటం ఇది. అంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒకసారి ఛాన్స్ వచ్చింది కానీ నేనైతే వెళ్ళలేదు. టికెట్ అయితే తీసుకున్న వాళ్ళకి అది ఒక స్లిప్ లాంటిది అనమాట. అంటే ఒక టోకెన్ లాంటిది ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత లోపల మనకు ఒక స్టిక్కర్ ఇస్తారండి. ఇక్కడ కూడా ఒక ఇది ఉంది, ఫోటోషూట్ లాంటిది ఉంది. కానీ మేము అది టైం అయిపోతుందని ఒక 4-3 ఫోటోలు తీసుకుని బయలుదేరాం. ఆ లోపల బిల్డింగ్ కనపడుతుంది కదా, ఆ లోపల నుంచే బస్సుల దగ్గరికి వెళ్ళాలి మనం. చూశారు కదా, ఇక్కడ ఫోటోషూట్ పాయింట్ ఉంది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి మెయిన్ ఏంటంటే మామూలు టైంలో అయితే పెద్దవాళ్ళకి 1600, పిల్లలకి 1200 టికెట్ ఉంటుందండి. సమ్మర్ కాబట్టి సమ్మర్ స్టూడెంట్స్ ఆఫర్ కింద పిల్లలకి ఏమో 1200 చేశారు, పెద్దవాళ్ళకి ఏమో 1400 చేశారు. ఇక్కడ ఒక క్యూ లైన్ ఉండిద్దండి. ఇక్కడ మనకి స్టిక్కర్స్ ఇస్తారు, బ్యాడ్జెస్. అంటే షోల్డర్కి అంటించుకోవాలి, షోల్డర్కి కానీ మన చెస్ట్ మీద కానీ షర్ట్కి కానీ అంటించుకుని ఇక్కడ క్యూ లైన్లో, అంటే గర్ల్స్కి ఒక లైను, బాయ్స్కి ఒక లైను అలా ఉంటుంది. ఇక్కడ లేడీస్కి జెంట్స్కి అలా. ఇక్కడ మెయిన్ లాస్ట్ ఇదండి. ఇక్కడ ఈ క్యూ పాయింట్ నుంచి మనం క్యూ లైన్ దగ్గర నుంచి ఈ స్టిక్కర్స్ అంటించుకుని లోపలికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కి మనమైతే రామోజీ ఫిలిం సిటీ లోపల చూడటానికి వెళ్ళొచ్చు. వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. వెయిటింగ్ చేసిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తారు, మనకి స్టిక్కర్స్ ఇస్తున్నారు చూశారు కదా వాళ్ళు. ఆ స్టిక్కర్స్ తీసుకుని, అంటే మనం ఎంత మెంబర్స్ ఉన్నామో అంతమందికి, అది పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ స్టిక్కర్స్ అనేది ఇస్తారనమాట. ఈ స్టిక్కర్స్ మనం తీసి అంటించుకుని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది, ఇది లాస్ట్ చెక్కింగ్ అండి. ఈ లాస్ట్ చెక్కింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్టిక్కర్స్ మనం అంటించుకోవాలి 1 by 1. ఇక్కడైతే మామూలుగా ఉండదండి క్యూ లైన్ అసలు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఉందంట. మేము వచ్చేసరికి 9:30 అయిపోయింది. టికెట్ల కోసం అయితే అక్కడ లైన్లో ఉంటారండి, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర. లోపల చూశారు కదా, అంటే రామోజీ ఫిలిం సిటీ లోపల ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ షూటింగ్ పాయింట్లు ఉంటాయి, సినిమా వాళ్ళు అని చెప్పి మొత్తం ఆల్బమ్స్ అనమాట. మొత్తం ఫ్రేమ్లు చాలా, అంటే చాలా అంత సినీ లోకంలాగా ఉందండి. మొత్తం సినిమా ప్రపంచమే. లోపల చూస్తే మనం అంతా ఒక సినిమా ప్రపంచంలాగానే ఉంటుంది. ఏదో ఒక సినిమా ఇదిలోకి వెళ్ళినట్టు. అంటే
నార్త్ ఇండియా, సౌత్ ఇండియా సినిమా షూటింగ్లు ఎక్కడెక్కడ జరిగినాయి ఏంటని మొత్తం చూపించారు. ఇక్కడ పక్కన మనకి బస్సు రాకపోతే టైంపాస్కి షాపింగ్ కూడా చేయొచ్చని షాపింగ్ మాల్ కూడా పెట్టారండి. ఈ క్యాపులు చూశారు కదా, ఈ క్యాపులు కానీ నుంచి లోపల డ్రెస్సులు, పిల్లల కిడ్స్ వేర్ కానీ, లేడీస్ జెంట్స్ బట్టలు కానీ అట్లయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. కానీ ప్రైస్ కూడా చాలా అంటే చాలా ఉందండి బాబు. ప్రైస్ మామూలుగా లేదు. రామోజీ ఫిలిం సిటీలో మామూలుగా ప్రైజెస్ ఉండవు. అంటే మరి అక్కడ ఏంటో మనకి తెలియదు కానీ రేట్లు అయితే మాత్రం మస్తు ఉన్నాయి. టైం పాస్కి ఆ బస్సెస్ వచ్చే వరకు వెయిటింగ్ చేయకుండా జస్ట్ బోర్ కొట్టకుండా ఇక్కడ షాపింగ్ మాల్ కూడా పెట్టారు. ఇక్కడ షాపింగ్ చేసుకుని బస్ పాయింట్ దగ్గరికి, బస్ షెల్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. నేనైతే రాలేదు లోపలికి, నాకైతే ఇదిగా ఉందని చెప్పేసి షాపింగ్ నేను రాలేదని చెప్పి అక్కడే ఉంచున్నాం నేను మా బాబు. స్టిక్కర్ తీస్తున్నాము. ఈ స్టిక్కర్లు అంటించుకున్న తర్వాత బస్సు దగ్గరికి వెళ్ళిపోవడమే మనం. బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కి ఇక మనకి వ్యూ పాయింట్ అదే చూడడానికి సైడ్ సీయింగ్ తీసుకెళ్తూ ఉంటాడు షూటింగ్ పాయింట్ల దగ్గరికి. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఈ స్టిక్కర్ అయితే కంపల్సరీగా అంటించుకుంటున్నారండి. ఇది ఉంటే ఒక ఐడెంటిఫై అనమాట. అంటే మనం టికెట్ తీసుకున్నాము, టికెట్ ఉన్న వాళ్ళందరూ ఇది అని చెప్పేసి. ఇది పడిపోయినా ఏం కాదు, లోపల కొంతమంది చాలామంది పడిపోతున్నాయి, ఇవి ఊడిపోతున్నాయి అంటించేటప్పుడు. అదే మెయిన్ స్టార్టింగ్ మాత్రం ఈ స్టిక్కర్ మాత్రం అంటించుకుని వెళ్ళమని చెప్తారు. దీని మీద కోడ్ ఉండిద్దండి, ఆ కోడ్ని బట్టి కూడా వాళ్ళు ఈజీగా అంటే చెప్పేయగలరు ఎప్పుడు స్టిక్కరు ఏంటి అనేది. వాళ్ళకి ఒక ఐడెంటిఫై ఉంటుంది ఆ కోడ్ని బట్టి, సీరియల్ ప్రకారం ఉంటుంది దాని మీద. మా పాప కూడా బ్యాచ్ చేసుకుంది. మా బాబు ఫీల్ అవుతున్నాడు. మా బాబు ఫస్ట్ వాడికి స్టిక్కర్ వేయలేదని చూస్తున్నాడు. నాకు స్టిక్కర్ అంటే లేదు, నాకు టికెట్ కొనలేదా అని అలిగాడు. లేదురా బాబు, నీకు టికెట్ ఉంది, నీకు లేకపోతే ఎలాగో, నీకు 1200 తీసుకున్నారు వాళ్ళు అని చెప్పాను. టికెట్ కంపల్సరీగా అని చెప్పేసి పిల్లలకు కూడా ఉందిరా అంటే, అప్పుడు అది అంటించిన తర్వాత కానీ అమ్మ నాకు టికెట్ తీసుకున్నారు అయితే అనుకుని వాడు ఫీల్ అయిపోయాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మయ్యా నాకు టికెట్ కొన్నారని. కానీ రామోజీ ఫిలిం సిటీ ఏదో అనుకుంటాం కానండి, చాలా వాకింగ్ చేయాలండి. మా పాప చూసారు, అది ఊడిపోతుందేమో ఎక్కడని బాగా గట్టిగా అతికిస్తుంది. మా ఫ్రెండ్కి కూడా ఒకటి అతికిద్దామని చూశాను, మబ్బులు ఈ స్టిక్కర్ అంటించుకుని నా స్టిక్కర్ ఏదని అడుగుతున్నాడు. ఇక్కడ క్యాపులు ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎండ భరించలేమండి, మామూలుగా అలా ఉండదు ఎండ. లోపల అక్కడ కొండలే అంతా. రామోజీ ఫిలిం సిటీలో లోపల కొండల మధ్య షూటింగ్ పాయింట్స్ ఉంటాయి. క్యాప్ రామోజీ అని ఇది పైన నేమ్ ఉంటుంది. గొడుగు వచ్చి 300, క్యాప్ వచ్చి 150. రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఉదయాన్నే వెళ్తే నైట్ 7 అయ్యిద్ది కంపల్సరీ. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. చూశారు కదా, లాస్ట్లో మేము బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి బయలుదేరుతున్నామండి. బస్సు వచ్చేసింది మమ్మీ అని చెప్తున్నాడు మా బాబు. ఇదే బస్సులో మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 7, 8 కల్లా ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తారు. ఓకే అండి, సీ యూ అండ్ బై. ఏసీ బస్సులు కూడా ఉంటాయండి. ఏసీ బస్సులు, నాన్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి. కాస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. బాయ్.